నాగమణి అమరత్వం కాదు, ప్రేమే శక్తి. అరణ్యాలతో నిండిన అమరావతి గ్రామం. అన్ని వరి పండించే పొలాలు, గాలిపాటలు, కాని ఒక దుర్భిక్షం గ్రామాన్ని కుదిపేసింది. వాన చిరునవ్వలేదు, బావులు ఎండిపోయాయి, పిల్లలు ఆకలితో కన్నీరుముక్కలు మింగారు. ఈ గ్రామంలో ఆదిత్య అనే దయామయుడు ఉండేవాడు. అమ్మ అనారోగ్యంలో ఉంది. వైద్యం చేసేందుకు డబ్బు లేదు. గ్రామస్తులకు తిండి లేదు. అందరూ దేవుళ్లను వేడుకుంటున్నా ఫలితం లేదు. అప్పుడు పెద్దలు ఒక పురాణం చెప్పారు. అరణ్యపు లోతుల్లో ఉన్న నాగదేవుని గుహలో నాగమణి ఉంది. దానితో ఆరోగ్యం, వర్షం, సంపద అన్నీ వస్తాయి. కాని దానిని తీసుకురావడానికి ప్రయత్నించినవారు తిరిగి రాలేదు అన్న భయం అందరిలో. ఆదిత్య మాత్రం నిర్ణయించాడు, అమ్మ కోసం, గ్రామం కోసం, నా ప్రాణం పోయినా సరే. రాత్రి చంద్రుడు వెలుగులో ఒక చిన్న దీపం చేత పట్టుకుని అరణ్యంలోకి అడుగుపెట్టాడు. చెట్ల మధ్య గాలి గుసగుసలాడుతూ, పాముల చప్పుళ్లు వినిపిస్తూ అతనిని భయపెడుతున్నా, అతని పాదాలు ఆగలేదు. కొంత దూరం వెళ్లగా అకస్మాత్తుగా ఒక పెద్ద రాయి తలుపు కనిపించింది. రక్త రాసినట్టున్న నాగ చిహ్నం. ఆదిత్య ధైర్యంగా తలుపును తోసాడు. గుహ లోపల అంధకారం, సర్పాల శిల్పాలు, నీలిరంగు అగ్ని లాంటివి చమురుతూ కనిపించాయి. అప్పుడే గట్టిగా ఒక స్వరం, నీ లక్ష్యం ఏమిటి, మనిషీ? ఆదిత్య చేతులు జోడించి అన్నాడు, స్వార్థం కోసం కాదు, నా అమ్మ ఆరోగ్యం కోసం, గ్రామం రక్షణ కోసం నాగమణి కావాలి. చీకటిలోంచి వెలుగులు దూసుకొని, ఒక ప్రతాపవంతమైన నాగరాజు ప్రత్యక్షమయ్యాడు. అతని కళ్లల్లో అగ్నిలా జ్వాల. నీ మాటల్లో ప్రేమ ఉంది. ప్రేమే దేవత. కాని నీ ధైర్యాన్ని 3 పరీక్షలు చూసి నిర్ణయిస్తాను. నిప్పు మొదటి పరీక్ష, ధైర్యం. అగ్నితో నిండిన మార్గం. ఆదిత్య కాళ్లు కాలుతున్నా, ప్రేమ కోసం ముందుకు సాగి విజయవంతమయ్యాడు. నీటిబొట్టు రెండో పరీక్ష, త్యాగం. బంగారంతో నిండిన గది. కాని పక్కన ఏడుస్తున్న చిన్న సర్పం. ఆదిత్య బంగారం పట్టించుకోకుండా పామును రక్షించాడు. మెరుస్తున్న హృదయం మూడో పరీక్ష, ప్రేమ. నాగరాజు భీకరరూపం ధరించి, నాగమణిని ఇచ్చినా నీ అమ్మకు మాత్రమే ఉపయోగిస్తావా అని ప్రశ్నించాడు. ఆదిత్య వెంటనే అన్నాడు, ముందు నా గ్రామానికి వర్షం కావాలి. అందరూ బ్రతకాలి. నా అమ్మ ఆనందం అది. నాగరాజు హృదయం కరిగిపోయింది. ఇదే నిజమైన మణి శక్తి, స్వార్థంలేని ప్రేమ. అతనికి నాగమణి అందజేశాడు. ఆదిత్య గ్రామానికి చేరగానే మణి వెలుగులు ఆకాశంలోకి ఎగిశాయి. నల్ల మేఘాలు చేరి కురిసిన వర్షంతో పొలాలు పచ్చగా మారాయి. అమ్మ ఆరోగ్యంగా నిలబడింది. పిల్లలు నవ్వారు. గ్రామస్థులు ఆదిత్యను రక్షకుడిగా గౌరవించారు. నాగమణిని గ్రామం కోసం దేవాలయంలో ప్రతిష్ఠించారు. ఆదిత్య నిశ్శబ్దంగా చెప్పాడు, అసలు మణి మన హృదయం. ప్రేమ, ధైర్యం, త్యాగం ఉన్న చోటే దేవుడు. చిన్న చిన్న మెరుపులు నీతి. ప్రేమే గొప్ప శక్తి. మనసు మంచిదైతే ప్రపంచమే మారుతుంది. కథలు ఛానల్ ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.